హలో, సార్ ఏమంటున్నారు డాక్టర్లు? ఏమంటున్నారు? యూనివర్సిటీ వాళ్ళు ఏమంటున్నారు? మల్లారెడ్డి వాళ్ళు. మల్లారెడ్డి సార్ కొడుకు భద్రారెడ్డి సార్ వచ్చింది సార్ ఇప్పటికి 2 సార్లు. అయితే నైట్ వచ్చిపోయాడు, నిన్న మధ్యాహ్నం వచ్చాడు ఓకే. సార్. ఇట్లా మాకు బీద వాళ్ళు సార్, మా అబ్బాయి వాళ్ళు చదువుకోవడానికి పంపించినాం. ఉమ్, ఆయన హెల్త్ పరంగా ప్రాబ్లం వచ్చింది, ఎడ్యుకేషన్ పరంగా ప్రాబ్లం వచ్చింది, ఉమ్, ఆయన భవిష్యత్తు ఏంటి సార్ అని అడిగినాం. ఉమ్. అదేం లేదు అన్నాము, నేను అన్ని చూసుకుంటాము, ఏం అవసరం లేదు, జాబ్ కూడా ఏమన్నా అవకాశం ఉంది, మొత్తం జాబ్ కూడా చేసే మాదే బాధ్యత అన్నట్టు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నాడు తను? సార్ ఫైనల్ ఇయర్ సార్. ఈ రోజు ప్లేస్మెంట్ ఉంది సార్, ఎగ్జామ్ ఉమ్, మిస్ అయ్యా సార్, ఏం చేద్దాం. ఉమ్. డాక్టర్లు ఏమంటున్నారు అసలు ఈ హెల్త్ విషయంలో? ఏమంటున్నారు? ఎలాంటి వీళ్ళ బోన్స్ కొంచెం స్కిన్ డ్యామేజ్ ఉంది కాబట్టి ఆ బోన్స్ అనేది బయటకు వచ్చింది. ఒక టేబుల్ వేసి గుంజి దాన్ని వచ్చినాము. ఉమ్, ఒక 4 రోజులు అయినాక ఆపరేషన్ చేస్తామని అంటున్నారు. ఓకే. అంటే కేవలం ఇప్పుడు బోన్స్ ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నాయా, లేకపోతే ఇంటర్నల్ డ్యామేజెస్ ఏమైనా అట్లా? బోన్స్ సార్ మొత్తం 4 ముక్కలు అయింది లోపల బోన్స్. అయితే అవి లోపల ఉన్న ముక్కలు తీయాలంటే రేపు సెకండ్ టైం లా ఇన్ఫెక్షన్ కాకుండా దాన్ని తొలగించి దాంట్లో ఒక మందు కలిపి దాన్ని మళ్ళీ నెక్స్ట్ 3 రోజుల తర్వాత మళ్ళీ చేస్తామన్నారు, రాసి చేస్తామన్నారు చిన్న. మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదా, ప్రధానంగా ఏము విషయము అనే దాని మీద క్లియర్ గా చెప్పారు అక్కడ. ఎఫ్ఐఆర్ కూడా పూర్తయింది. అవును సార్, సార్ వచ్చి రాసుకున్నారు సార్. మీరేం అడుగుతా ఉన్నారు ప్రధానంగా? సార్ మాకు బాబు ఎడ్యుకేషన్ పరంగా ఆయన భవిష్యత్తు గురించి ఒక జాబ్ కావాలి, ఆయన ట్రీట్మెంట్ క్లియర్ గా ఉండి ఆయన బాగుండాలని. ఎందుకంటే ఇంకా ఆయన చదువు మేము 20 లక్షలు పెట్టినాము, మీ ఇంట్రెస్ట్ తెచ్చి ఇల్లు కుదబెట్టుకుని కట్టినాం కదా సార్. ఇంకా మాకు అమౌంట్ ఎక్కువైంది, ఇప్పటికి నా దగ్గర ఏం లేవు సార్, మేము బీదర్లో వ్యవసాయం చేసుకుంటాం కదా. ఆ బాబుకి ఏమన్నా దయదలిచి మీ బాబు ఇప్పుడు దానిలో పైన ఎక్కిన వాళ్ళలో ఉన్నాడా, కింద వాళ్ళలో ఉన్నాడా? అసలు పైన ఎక్కే వాళ్ళలో ఉన్నాం. ఆహాహా. అదే కాలేజీలో స్టూడెంట్ ఇంకా తను? అవును సార్. ఇప్పుడు భద్రారెడ్డి వచ్చినప్పుడు ఏమైనా చెప్పిండా ఇట్లా మేము ఈ సహాయం చేయగలుగుతాం అది అని ఏమని చెప్పిరా మల్లారెడ్డి కొడుకు? బాబు ట్రీట్మెంట్ క్లియర్ గా చేసే బాధ్యత మాది. ఇంటికి వచ్చే ట్రీట్మెంట్ కూడా ఇన్మేడ్ పంపిస్తాము, అతను బాగుండాలి, అతనికి ఒక జాబ్ కూడా కల్పిస్తాము సార్. మాకు ప్లేస్మెంట్ ఉంటాయి, బాబుకి డిస్టర్బ్ అయ్యి కాదంటే అన్ని చూసుకుంటాం. బాబు ఎడ్యుకేషన్ పరంగా మార్కులు బాగున్నాయి, బాబు హుషారు బాబంట, మంచిగా ఉంటాడంట కాలేజీలో. అతనికి మల్లారెడ్డి సార్ లో ఫోన్ చేసింది మధ్యాహ్నం. ఓకే. ఎక్కడ బాబు, ఎక్కడ ఆనంద్ గారు అని మీ అబ్బాయి అని సార్ అని చెప్పి ఈ ఎఫ్ఐఆర్ కాపీ అయినాకనే అయిందా? ఎఫ్ఐఆర్ అయినాక ఈ రోజు టచ్ లోకి వచ్చింది సార్. ఏమన్నారు ఎఫ్ఐఆర్ విషయం? ఏర్చుకుంటూ అడిగితే మా వీధిలో సార్ మేము ఇన్ని లక్షలు అప్పు చేసి చదివిస్తున్నాం, మా దగ్గర ఏం లేవు సార్, మీరే దయదాచాలంటే లేదమ్మా వెళ్ళ ఆలోచన పెట్టుకోవద్దు, నాకు 3వ కొడుకు అనుకో, నేను అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాను. ఎఫ్ఐఆర్ గురించి ఏమన్నా అడిగిందా? ఎఫ్ఐఆర్ నువ్వే పెట్టినావా అని ఎట్లా ఏమన్నా అడిగిరా? ఎట్లా ఏం అడగలేదు సార్. అదే ఎఫ్ఐఆర్ అయిందని అయితే తెలుసా మీకు? తెలుసు సార్. వచ్చి సార్ రాసుకపోయినా వేరే వాళ్ళ దగ్గర చెప్పిన, వాళ్ళకి ఏదో అక్కడ వచ్చింది లైవ్ లో చేసుకుంటారులే అని అన్నారు. ఓకే. ఇంకా వేరే ఎవరైనా ఇంకా ఇట్లా ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు మీ దగ్గరే ఉన్నారా, వేరే దగ్గర ఉన్నారా? పక్కన అక్కడ ఉన్నారు సార్, ముందుకున్నారు. ఎట్లా అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? ఎవరికైనా సీరియస్ అట్లా ఏమన్నా ఉందా? ఒక బాబు కూడా 2 దగ్గరలో ప్యాచారు, ఒక తలకు గాయమైంది అన్నారు. బాబు కాలేజీ ఏం కాదన్నట్లు తెలుసు సార్, వెయిట్ స్టూడెంట్ అంట, స్టూడెంట్ ఎవరు తెలియదు. ఓకే. ఇంకా మాది ఇబ్బంది ఉంది కాబట్టి మనం చూసుకున్నాం సార్. మీకు ఎంతమంది పిల్లలు? సార్ 2 కొడుకులు అయితే, పెద్ద బాబు అనురాగులో ఆయన కూడా ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు సార్. ఆయన ప్లేస్మెంట్ రాలే, జాబ్ రాలే, ఆ టెన్షన్ లో ఉండి పెద్దోన్న గురించి ఆలోచిస్తుంటే ఇతను చేస్తాను అనుకుంటే ఇతను కూడా ఈ విధంగా అయిపోతారు మా పరిస్థితి. ఇది ఇట్లా ప్రాబ్లం వచ్చి 14,50,000 అతనికి వచ్చిన నెట్టుగా. మన మల్లారెడ్డి సార్ కూడా 14,500 అడిగిండు. అనుకోగా ఎక్కడ రా మీరు అంటే సార్ వనపర్తి నాగవరం గ్రామం అంటే, అప్పుడు నుంచి మీరు ఏదో చదివిస్తారు ఈ కాలేజీలో చదివేయలేరంటే మా భార్య ఉండి సార్ మాకు ఆస్తులు వద్దు, పిల్లలే ముఖ్యం అంటే సరే సార్ అని చెప్పి అతను ఉండి అరే వీడు వినేటట్టు లేదని 12 లక్షలు ఒప్పుకున్నారు సార్ 12.5కి. ఇప్పుడు ఎన్ని కడతారు అంటే 3 లక్షలు. లేదు 6 కట్టు, 8 నెలల్లో మొత్తం టోటల్ కట్టంటే టోటల్ క్లియర్ చేస్తారు సార్ 8 నెలల్లో. మేనేజ్మెంట్ సీట్ ఇప్పుడు అది లేదు సార్, మేనేజ్మెంట్ సార్, మెయిన్ క్యాంపస్ లో. అవును.
ఇప్పుడు వీళ్ళను ఎవరైనా రావాలని ఫోర్స్ చేసిరటనా లేకపోతే వీళ్ళంతటా వీళ్ళు ఆ ప్రోగ్రామ్ కు పోయిరా? అదే కాలేజీ ద్వారా ఇంకా మొత్తం లైవ్ నడుస్తుందని చెప్పి అందరు స్టూడెంట్ పాల్గొన్నారు సార్. అంటే వీళ్ళ మీద ఏమైనా ఫోర్స్ ఉందా ఖచ్చితంగా మీరు రావాలి ఈవెంట్ లో ఉండాలని? అదొక సార్ బాబుకు తెలుసు అది. అట్లా ఏమైనా ఫోర్స్ చేసి తీసుకుపోతే కూడా అది కూడా తప్పే కదా అని వాళ్ళది. అవును సార్, ఫోర్స్ ఏం చేయలేదు అనుకుంటా సార్, కాలేజ్ స్టూడెంట్ అన్నట్లు. సార్ బాబు దగ్గర మాట్లాడిద్దా సార్? ఇవ్వండి, మాట్లాడిస్తాను.